హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మనం ఒక అంశాన్ని చూద్దాం. ఇక్కడ మంత్రి పదవికి కులమే అడ్డొస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అంటున్నారు. ఎవరు? మన మల్లెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ అంటున్నారు. మంత్రి పదవి వచ్చే సామాజిక వర్గనేతనే గెలిపించుకుంటా అంటున్నారు. అసలు వివరాల్లోకి వెళ్ళి చూద్దాం మనం ఇది ఏందనేది. ఇబ్రాహీంపట్నం ఈసారి మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి తెలిపారు. మంత్రివర్గ విస్తరణలో వీరికి మంత్రి పదవి వస్తున్నట్టుగా వారు ఆశిస్తున్నారని చెప్పి మన రంగారెడ్డి గారు తెలిపి ఏమంటున్నారు అంటే, సామాజిక సమీకరణల్లో భాగంగా తనకు రాకపోతే ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి సంబంధిత సామాజిక వర్గానికి చెందిన వారిని గెలిపిస్తామని చెప్పారు. షబ్బాష్ మల్లెడ్డి రంగారెడ్డి గారు, మీరు ఈ వర్డ్ యూజ్ చేసినందుకు నిజంగా నేను చాలా సంతోషపడుతున్నా, చాలా గర్వపడుతున్నా కూడా. ఇక్కడ మీరేమంటున్నారంటే, ఇక్కడ పదవి మీకే రావాలని మీరు ఆశించట్లేరు అనేది ఇక్కడ అర్థమవుతుంది. కానీ ఈ యొక్క ప్రాంత ప్రజలకు ఖచ్చితంగా ఒక మంత్రి పదవి అనేది ఈ యొక్క ప్రాంతానికి కావాలని ఆ యొక్క ప్రజల కొరకు మీరు వేడుకుంటున్నారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఏమంటున్నారంటే, సామాజిక సమీకరణలో భాగంగా తనకు రాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సంబంధిత సామాజిక వర్గానికి చెందిన వారిని గెలిపిస్తామని చెప్పారు. అప్పుడైనా రంగారెడ్డి జిల్లా నేతకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందన్నారు. ఆయన ఏమంటున్నారు? రంగారెడ్డి జిల్లా నేతకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందన్నారు. ఇక మీరు అన్న దాంట్లో న్యాయం ఉందని చెప్పి అనిపిస్తుంది. అలాగే రాష్ట్రంలో జానారెడ్డి పెద్ద దిక్కు లాంటి వారని ఆయనతో చర్చించి అధిష్టానాన్ని కలిసేందుకు వచ్చామన్నారు. ఇక్కడ ఏమంటున్నారు అంటే, రాష్ట్రంలో జానారెడ్డి పెద్ద దిక్కు లాంటి వారంట, ఆయనతో చర్చించి అధిష్టానాన్ని కలిసేందుకు వచ్చామంటున్నారు. రంగారెడ్డి జిల్లా ప్రజల మనోభావాలని అధిష్టానానికి తెలియజేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఉత్తమ్లకు చెప్పిన తర్వాతే ఢిల్లీకి వచ్చామన్నారు. అంటే వీరు ఈ మాట అంటున్నారు ఎందుకంటే ఇక్కడ కొంత వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరి రాష్ట్ర పెద్దలను వదిలేసి మరి ఒక జానారెడ్డి గారి పేరే ప్రస్తావించి మరి ఇక్కడ ఢిల్లీ పెద్దల్ని వారి యొక్క మంత్రి పదవి గురించి వెళ్ళడం జరిగింది. కాబట్టి రకరకాలుగా భిన్న అభిప్రాయాలుగా ఈరోజు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. చిన్న విషయాన్ని పట్టుకొని దాన్ని భూతద్దంలాగా చూస్తూ దాని మీద అనవసరమైన సమయం వేస్ట్ చేసుకుంటూ కొన్ని చర్చలు జరుగుతున్నటువంటి కొన్ని రకాల, అందరు కాదు, కొంతమంది ఛానల్ వాళ్ళు ఆ విధంగా సోషల్ మీడియా కొంత ఆ విధంగా ప్రచారం చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి వారు ఈ విధంగా మాట్లాడి ఉండొచ్చు అని చెప్పి అనిపిస్తున్నది. అయితే దానికి ఏమన్నారంటే, వీరు సీఎం రేవంత్ రెడ్డికి, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు, ఉత్తమ్కు చెప్పిన తర్వాతే ఢిల్లీకి వచ్చామన్నారు. కొన్ని జిల్లాలకు 2-3 మంత్రులు ఉండి కొన్ని జిల్లాలకు లేకపోవడం ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళ్ళవన్నారు. రంగారెడ్డి హైదరాబాద్కు చెందిన నాయకుడిగా తనకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలన్నారు. ఏదైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడే తాను నడుచుకుంటానన్నారు. ఓకే, అవకాశం ఏమని కోరుకోవడం వల్ల తప్పు లేదు. వాస్తవంగా మల్లెడ్డి రంగారెడ్డి గారు ఇప్పుడు ఈ యొక్క మంత్రి పదవిని కోరటం వల్ల కూడా ఎలాంటి తప్పు లేదు. కాబట్టి మరి అధిష్టానం కూడా ఒకసారి ఆలోచించి మరి వీరికి మంత్రి పదవి గురించి, మేమైతే వీరికి మంత్రి పదవి ఇస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాము. ఎందుకంటే రాజకీయ రంగంలో రాజకీయం మీద మంచి పట్టున్నటువంటి వ్యక్తి, ప్రజలలో కూడా మంచి మన్ననలు పొందినటువంటి వ్యక్తి రంగారెడ్డి గారు, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అధిష్టానం కూడా ఈ విషయంలో కొంత ఆలోచిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అయితే వీరికి మంత్రి పదవి ఇస్తే కొంచెం ప్రజలకు న్యాయం చేసినట్టు ఉంటుందని కూడా మేమైతే భావిస్తున్నాం. కాబట్టి అలాగే వీరికి మంత్రి పదవి రావాలని కూడా మేము కూడా మా యొక్క సంస్థ తరపున, ప్రజల తరపున మేము కూడా రావాలనే భావిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.